మన డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు దాదాపుగా వేయవనేది మన ఈరోజు కూటమి ప్రభుత్వం ఆటో నడుపుతున్న మా సోదరులందరికీ కూడా మరి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రం అంతా మరి వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇది ఒక పెద్ద పండగల మరి జరుగుతుంది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రతి రోడ్ని కూడా మేము రోడ్లన్నీ కూడా బాగు చేసాం. దానివల్ల ఆటోలకి రిపేర్ల ఖర్చు అన్నీ కూడా తగ్గిపోయినాయి. అలాగే ప్రాపర్గా మరి వాళ్ళంతా కూడా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా అదుపులోనికి తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో జిఎస్టీ మరి పెద్దలు మోడీ గారి దయ వల్ల జిఎస్టీ కూడా తగ్గటం జరిగింది. అన్నీ కూడా శుభ పరిణామాలు. ఈరోజు ఆటో మా సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. వీళ్ళ ఆనందానికి హద్దులే లేవు. మరి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళకి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై హింద్. ముందుగా ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా దశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఏదైతే ఆ రోజు అధికారంకి వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 అన్నీ కూడా ఒక 2 తప్ప అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పేదవాడు ప్రతి ఒక్కరు కూడా బతకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. త్వరలో ఆడబిడ్డ నిధి కానీ అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో అమలు చేస్తాం. అందులో భాగంగా ఇవాళ ఎవరైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామో దానివల్ల నష్టపోయిన ప్రతి కార్మికుడికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు మరి మోడీ గారు అదే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన చేసి మరి ఇవాళ ఈ డ్రైవర్లు కూడా ఆదుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ పథకం పెట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి డ్రైవర్కి కూడా నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా 15 లక్షల రూపాయలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి అదేవిధంగా సోదరు ఎమ్మెల్యే కానీ నేను కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఏదేమైనా సరే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి అందులో ఎటువంటి అవినీతి జరగకుండా కాపాడే బాధ్యత తీసుకుంటామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయంండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.